ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ మధ్య ప్రసార మాధ్యమాల వల్ల ప్రపంచంలో ఏ మూల గ్రహణం ఏర్పడినా వాటిని అందరికీ తెలియజేయబడుతున్నది. మన భారతదేశంలో గ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఈ వస్తున్నటువంటి సమాచారంతో ప్రజలు అందరూ కూడా గ్రహణం భారతదేశంలో ఏర్పడకపోయినా నియమాలు అన్ని పాటించాలా లేదా అన్న అనుమానంతో భయపడిపోతున్నారు. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా గ్రహణ వివరాలను తెలుసుకోండి. భారతదేశంలో ఉన్నవారే కాదు, ఇతర దేశాలలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అన్న సమాచారాన్ని తెలుసుకొని కేవలం ఏ దేశంలో అయితే గ్రహణం కనిపిస్తుందో వారు మాత్రమే గ్రహణ నియమాలను పాటించాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ గ్రహణం మన దేశంలో గాని ఇతర దేశాల్లో ఎక్కడా కనిపించకపోతే వారు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. 2025 సంవత్సరంలో మొదటిగా సంపూర్ణ చంద్రగ్రహణం రానున్నది. ఇది ఫాల్గుణ శుక్ల పౌర్ణమి 14 మార్చి 2025 శుక్రవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, USA, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, ఎస్ సాల్వెడార్, డొమినికన్ రిపబ్లిక్, పారాగ్వే, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పెరు, క్యూబా, సూడాన్, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలాండ్, హంగేరీ, స్వీడన్, ఆస్ట్రేలియా, క్రొయేషియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్స్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రియా, జపాన్, దక్షిణ కొరియా ఈ దేశాలలో కనిపించనున్నది. ముఖ్య గమనిక, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కాన మనము ఎటువంటి నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పినటువంటి దేశాలు వారు మాత్రమే ఈ గ్రహణ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఇవి UTC సమయాలు. ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.